ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇలా ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది నిజంగా దేవుడిచ్చిన కృప. ఈ సంవత్సరాంతంలో మరి డిసెంబర్ 30వ తారీఖున మనం ఉన్నాం. 2024 సంవత్సరం అంతా ఆయన కాపుదలలో కృపలో మనల్ని నిత్యము మరి కాపాడుతూ ఇలా ఉంచారంటే దేవునికే మహిమ. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనములు చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆమేన్. దేవుడి ఉదయమే నీతో మాట్లాడుతున్నారు. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి గల 2 కుమారులలో చిన్నవాడు ఆస్తిలో తనకు రావలసిన వాటాను తీసుకుని ప్రేమగల తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి తన ఇష్టానుసారముగా బహుపాపిష్టి జీవితమును జీవించడం ప్రారంభించాను. తన కలిగి ఉన్న ఆస్తిని మరి పాడు చేసుకుని తండ్రి ఇంటికి దూరంగా ఉండి పాపంలో మునిగి తేలుతూ జీవిస్తున్న ఈ జీవితం ఎంతో హాయిగా ఉందని భావించాడు. ఒక వ్యక్తి పాపంలో జీవించినంత కాలము, శరీరముతో సుఖ భోగాలతో నింపుకున్నంత కాలము, పాపిష్టి స్నేహితులతో తిరిగినంత కాలము ఆ జీవితం అతనికి హాయిగానే అనిపించవచ్చు. ఒక విషయం మనం గమనించుకోవాల్సింది, మనం పాపంలో ఉన్నంతసేపు అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆ చిన్న కుమారుడు తండ్రి నుంచి మరి దూరంగా వెళ్ళిపోయి తన ఆస్తితో మరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. తన దగ్గర డబ్బులు కూడా స్నేహితులకి ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాడు. మరి శరీరంతో చేయకూడని పాపాన్ని చేస్తున్నాడు. మరి తిను, సుఖించు, నిద్రించు అని శరీరాన్ని మరి అలవాటు చేస్తున్నాడు. అప్పుడు అంతా శరీరానికి చాలా హాయిగా ఉంటుంది. కానీ గమనించండి, ఈ విధంగా పాపంలో జీవించే వ్యక్తి ఒక సత్యాన్ని మర్చిపోతున్నాడు. పాపిష్టి జీవితం బహు హాయిగా ఉందని అందులోని జీవిస్తూ ఉంటే అది అంతటితో ముగిసిపోదు. తర్వాత ఆ వ్యక్తికి జీవితంలో 2వ భాగము తప్పకుండా ప్రారంభమవుతుంది. అవునా కదండి? జీవితం అంతా ఒకేసారి ఒకేలా ఉంటుందా? జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. సైక్లింగ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి వ్యక్తికి 2వ భాగం తప్పకుండా ప్రారంభమవుతుంది. పాపముతో ముడిపెట్టుకుని జీవిస్తే ఆ వ్యక్తి ఆ తర్వాత 2వ భాగాన్ని తప్పకుండా రుచి చూడవలసి వస్తుంది. పాపము ఆ వ్యక్తిని చేతకాని వానిగా, భ్రష్టునిగా మార్చివేసి తన జీవితంలో ఆటలాడడం మొదలు పెడుతుంది. ఇదే రీతిగా ఆ చిన్నవాని జీవితంలో కూడా 2వ భాగం చోటు చేసుకుంది. తండ్రి నుంచి మరి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి పాపంలో జీవిస్తూ చాలా హాయిగా ఉందని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ పాపమే తన జీవితంలో ఆటలాడడం మొదలుపెట్టింది. 2వ భాగంలో సమస్తాన్ని కోల్పోయి కరువుతో అల్లాడుతూ తినడానికి తిండి లేని దిక్కమాల స్థితికి చేరుకున్నాడు. అదేంటి అమ్మగారు, ఉదయకాలమే దేవుడేం మాట్లాడతాడు, దేవుడేం ఆశీర్వాదమైన పలుకులు మాతో మాట్లాడతాడని ఉదయం కాలమే మేము మీ వాక్యాన్ని చూస్తూ ఉంటే మీరేంటండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. అన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి. మన క్రియలే మన జీవితాన్ని పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా మనం ముందు నుంచి బాల్య దినమందు నుంచి దేవుడిని ఎరిగిన దినమందు నుంచి భయభక్తులతో ఉంటూ మన జీవితాన్ని పైనున్న వాటి కోసం ఉంచితే ఏం తిందుమా ఏమి తాగుదామా అలా కాదు, పరలోక సంబంధమైన విషయములతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటే జీవితం ఎప్పుడు హాయిగా ఉంటుంది, ఒకే రీతిగా ఉంటుంది. ఆపత్కాలంలో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొరకు సమాధానం ఇస్తారు. మరి భక్తిహీనులు అంటండి, భక్తిహీనులు నా మాట నీవు ఎందుకు పలుకుతున్నావు, నా కట్టడలు నువ్వు ఎందుకు అనుసరిస్తున్నావు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న పాపాలను మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. దిద్దుబాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
మనలో ఉన్న లోపాలను మరి ఈ కనీసం ఈ సంవత్సరంలో చివరి రోజుల్లో ఇప్పుడైనా విడిచిపెట్టి దేవుడి ఎదుట మరి మన పాపములను ఒప్పుకొని ప్రత్యాత్తాపడి విడిచిపెడితే ఆయన కనికరాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మాత్రమే కనికరం పొందుతాడు. వాక్యం అండి 2 అంచుల ఖడ్గం గలది, చాలా పొదునైనది. అది మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మన జీవితాలను సరి చేసుకుంటే ఎప్పుడూ హాయిగానే ఉంటాం. 2వ భాగంలో కూడా నిజంగా మనకి శ్రమలు వచ్చినా ఇబ్బంది వచ్చినా తప్పించుకునే మార్గంలో మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు నిజంగా మనం ముందుండి మనల్ని నడిపిస్తాడు. మనం నడవవలసిన త్రోవలలో నడిపిస్తూ చక్కని ఆలోచన మనకు చెప్తాడు, మనం కరెక్ట్గా ఉంటే. ఫస్ట్ భాగంలో మనం చెడిపోయి తిరుగుతుంటే 2వ భాగంలో మనల్ని ఎవరూ బాగు చేయలేరు. దేవుడు కూడా అంటున్నాడు, భక్తిహీనులు మీరు నా నామాన్ని మీరు అంగీకరించినా, నా కట్టడాలను మీరు అనుసరించినా అసలు మీకు ఏమి పని, నేను చెప్పినప్పుడు మీరు వినిపించుకోలేదు కదా అని మరి 50వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మనం మొదటి భాగంలో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే 2వ భాగంలో ఆయన తప్పకుండా ఆపత్కాలమున మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మన మొర ఆలకించి మనకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇతను తప్పిపోయిన చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటిలో పనివారి కడుపు నిండా భోజనం చేస్తున్నారు, కానీ ఏమిటో నాకు ఈ బ్రతుకు, తండ్రి ప్రేమను అనురాగాన్ని కాదనుకుని పాపాన్ని నమ్ముకుని పాపానికి అమ్ముకుంటే ఇది నాకు దిక్కుమాలని జీవితాన్ని ఇచ్చింది, చీచి అని తన తప్పును తెలుసుకున్నాడు. ఇటువంటి జీవితం నాకు వద్దని గ్రహించాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్నవాడు తన తండ్రి యొద్దకు తిరిగి రాగా ఆ తండ్రి పాడైపోయిన తన కుమారుని క్షమించి తిరిగి చేర్చుకున్నాను. ఆమెన్. సహోదరి సహోదరుడా, మీ జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుని ఒకవేళ ఆ చిన్నవాని వలె దారి తప్పి దేవునికి దూరంగా పాపంలో జీవిస్తున్నట్లయితే మీరు 2వ భాగానికి చేరక మునిపే, ఆ పాపము మీ జీవితంలో ఆటలాడక మునిపే దేవుని చెంతకు చేరి ఆయన క్షమాపణ వేడుకొని మీ జీవితాన్ని సరిదిద్దుకోమని మనవి చేస్తున్నాను. ఆమెన్. ఒకవేళ మీరు ఇప్పటికే పాపంలో జీవించి సమస్తాన్ని కోల్పోయి 2వ భాగానికి చేరిపోతే గత కాలంలో మీరు జరిగించిన పాపిష్టి క్రియలను మీ జీవితములతో ఆటలాడుతుంటే ఇప్పుడు అందులోనే మీ జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించి క్షమించి దేవుడు ఉన్నాడు. మీ పాపములన్నిటినీ తన మీద వేసుకుని తన రక్తం అంతటినీ ధారపోసి ప్రాణాన్ని అర్పించిన దేవుడు నీకోసం ఉన్నాడు. మీరు ఉన్న పాటున ఆయన వద్దకు వచ్చి మీ పాపములను ఒప్పుకొని ఆయనకు క్షమాపణలు వేడుకుంటే ఆయన నీ మీద కనికరపడి మీ పాపములన్నిటినీ తన రక్తముతో కడిగి మిమ్మలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను దేవుడు ఏం మాట్లాడుతున్నారు. ఆమెన్. ఎప్పుడు మనం ఆశీర్వాదమైన పలుకుల కోసమే ఎదురు చూడకూడదండి. దేవుడు మన జీవితాలని తీర్చిదిద్దగల దేవుడు మనల్ని సరిచేసుకోమని చెప్తున్నప్పుడు, దిద్దుబాటు చేసుకోమని చెప్తున్నప్పుడు ఆయన మాటలకు లోబడి మనలో ఉన్న లోపాలను పాపాలను విడిచిపెట్టి ఆయన యొద్దకు మనం చేరగలిగితే తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, ఆయన కుమారులుగా మనల్ని చేర్చుకుంటారు. అద్భుతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపుతాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో కూడా నిన్ను నింపుతాడు. అలాంటి ఆశీర్వాదములు మనందరము పొందుకుందుము గాక. లోపాలు లేని పాపాలు లేని జీవితాన్ని మనం జీవించి మనము హాయిగా ఉందాము. మనల్ని బట్టి మన బిడ్డలు కూడా మంచిగా ఎదుగుతూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులుగా జీవిస్తారు. ఆమెన్. తరతరాలకి మనం ఒక ఆదర్శంగా ఉంది. ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే ఇప్పుడు మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి? దేవునికి ఇష్టంగా ఉంచుకోవాలి. పాపం లేని జీవితాన్ని మనం గడిపితే అద్భుతమైన ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుంటామండి. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. పాపం చేసిన తర్వాత అవి చేసిన తర్వాత ఇవి చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నేను నా దేవుడికి వస్తానని కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఉన్న ఫలాన్ని నువ్వు దేవుడి దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యాలను పొందుకుంటావు, రక్షణ మార్గాన్ని నీవు పొందుకుంటావు అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఒకవేళ ఎవరైతేనైనా ఈ వాక్యాన్ని వింటున్నారో సరి చేసుకోవలసిన వారు ఎవరైనా ఉంటే ఈ మాటలను బట్టి వారి జీవితాలని సరి చేసుకునే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా.
ఇప్పటికే సరి చేసుకుని మీలో బ్రతుకుతున్న బిడ్డలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా బహుగా వారిని హెచ్చించండి, బహుగా వారిని దీవించండి. వారికి కావలసిన కాపుదలను కృపణుడైన మీరని గ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు నేను మీరు జరిగించి కాపుదలను కృపను కూడా మీరే అనుగ్రహించండి ప్రభువా. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచుకోండి, మంచి ఆరోగ్యాలను గ్రహించండి. చదువుతున్న వారికి మీ కాపుదల కృప అనుగ్రహించి మీ జ్ఞానంతో నింపండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. మీ కొందనాలు మీ చిత్తం అయితే చక్కని ఉద్యోగం రావడానికి కూడా మీరే సహాయం చేయండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు మీ తట్టు నేను తిరిగి నైనా దేవ వారిని వారు సరి చేసుకుని నేను లోపం లేని వారిగా పాపం లేని వారిగా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను కృపను అనుగ్రహించండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి, చండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. సైనికులు జ్ఞాపకం చేసుకొని తండ్రి. ప్రతి ఉద్యోగిని జ్ఞాపకం చేసుకోండి. చేతి పనుల వారు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి బిడ్డలకి కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ప్రభా మీకు వందనాలు. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము వారు మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. మీ జ్ఞానం చేత బిడ్డలు కట్టబడి వారి జీవితాలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవడానికి మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు సంతోషంతోనూ ఆనందంతోనూ సమాధానంతోనూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నేను మీ కృపను అనుగ్రహించండి. మా జీవితాల్లో ఇంకా మాలో ఏమైనా లోపాలు ఉంటే వాటన్నిటిని మీ ఎదుట విడిచిపెట్టి నేను లోపం లేని వారిగా మేము జీవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాన్ని మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.